ప్రజలపై భారం వేయకుండా అమరావతిని నిర్మిస్తామని మంత్రులు నారాయణ పయ్యావుల కేశవ్ అన్నారు. అమరావతిలో 131 సంస్థలకు గతంలోనే భూములు కేటాయించామన్నారు. 16 సంస్థలకు కేటాయింపుల్లో మార్పులు చేసి వేరే ప్రాంతాల్లో భూములు ఇస్తున్నామన్నారు. అమరావతి సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. పలు అంశాలపై మంత్రులు చర్చించారు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేసిందని మంత్రులు మండిపడ్డారు. సిటీలో ల్యాండ్స్ అలాట్ విషయం యాక్చువల్గా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. దీని మీద తీసుకున్న నిర్ణయాల్లో అంతకుముందు ఏదైతే 131 మందికి అలాట్ చేస్తున్నారో వాటిలో ఒక 31 యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేసేటట్టుగాను, తర్వాత ఒక 2కి వచ్చి యాక్చువల్గా లొకేషన్ చేంజ్ చేసేటట్టుగాను, ఒక 16కి లొకేషన్ చేంజ్ చేస్తూ ఎక్స్టెంట్ కూడా మార్చేటట్టుగాను, ఒక 13 క్యాన్సిలేషన్కి యాక్చువల్గా ప్రపోజ్ చేశారు. ఆ విధంగా యాక్చువల్గా డిసైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క క్యాపిటల్ సిటీ మీకు అందరికీ తెలిసిందే. 2014-19లో ఇక్కడ రైతులు 34,000 ఎకరాలు 58 రోజులు ఇవ్వటం, రాజధాని ఇక్కడే కడతానని చెప్పడంతో వెంటనే ప్రభుత్వం రాగానే యాక్చువల్గా దాని మీద దృష్టి సాధించి అనేక లీగల్ ఇష్యూస్ ఉంటాయి. ఆ లీగల్ ఇష్యూస్ అన్నీ ఓవర్కమ్ కావడానికి మాకు దాదాపు 8 నెలలు పెట్టింది. అనేక లీగల్ ఇష్యూస్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు టెండర్లు దాదాపు 48,000 కోట్ల రూపాయలకి టెండర్స్ పిలిచి అవన్నీ ఓపెన్ చేసాం. వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఒక 2 డేస్లో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. వెంటనే వాళ్ళందరూ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీని మీద కూర్చొని డిస్కస్ చేసి యాక్చువల్గా డిసైడ్ చేయడం జరిగింది. అమరావతిలోని పెడుతున్నటువంటి ప్రతి రూపాయి కూడా రేపొద్దున అభివృద్ధి చెందిన తర్వాత అమరావతిలోని భూములను అమ్మేసి తిరిగి ఆ అప్పులన్నింటినీ కట్టుకునేలాగా డిజైన్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం పడకుండా, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఎవరు కూడా తమకు రావాల్సినటువంటి డబ్బు ఎక్కడికి పోయిందనేటువంటి ఫీలింగ్ లేకుండా అమరావతి ఓన్గా క్యాపిటల్ రిసోర్సెస్ రైజ్ చేసుకుంటూ ఉంది. రేపు ఈ అభివృద్ధి చెందిన తర్వాత వచ్చేటువంటి భూములన్నిటి వాల్యూ తోటి దాన్ని సేల్ చేసి స్లోగా ల్యాండ్కి పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇది పర్ఫెక్ట్ మోడల్. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని కట్టాలంటే లక్షల కోట్లు కావాలి, మా దగ్గర డబ్బులు లేవన్నారు. ఇవాళ ఏముంది, లక్షల కోట్లు మేము పెడుతున్నాం ఏమన్నా? సిఆర్డిఏ మొబిలైజ్ చేసుకుంటా ఉంది. సిఆర్డిఏతో నుంచే డెవలప్మెంటల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. రేపొద్దున సిఆర్డిఏనే ల్యాండ్స్ అమ్మి వాటిని లోన్స్ని రీపే చేసుకుంటుంది. కేవలం ప్రజల్ని ఇన్ని రోజులు మభ్యపెట్టారు, ప్రజలతో జీవితాలతో ఆడుకున్నారు. ఈ పాటికి పోలవరము, అమరావతి ఇట్లాంటి మేజర్ ప్రాజెక్ట్స్ అయిపోయినంటే అన్ని జిల్లాల్లోనూ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర